వెల్కమ్ టు SLT న్యూస్. నా పేరు మంజుల. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఘనంగా వీరేశలింగం పంతులు వేడుకలు. రాజమహేంద్రవరంలో పలువురు ప్రముఖుల నివాళి. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జగజ్జీవన్ రావు అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో వనమాడి ఉద్బోధ. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యం. SLTతో సూపరింటెండెంట్ డాక్టర్ బుద్ధా వెల్లడి. స్వచ్ఛంద సంస్థలు గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలి. ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపు. బాబు జగజ్జీవన్ రామ్ 108వ జయంతి ఉత్సవాలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భరత జాతికి బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు మరువరానివని అంబేద్కర్ 125వ మరియు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల సభలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో వనమాడి మాట్లాడుతూ ప్రపంచానికి ఇరువురు మేధావులను అందించిన ఘనత భారతదేశాందేనన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రాములు చేసిన సేవలు మరువరానివన్నారు. చాలా మంది చూస్తుంటాం, మీటింగ్ వచ్చినప్పుడు ఇంత చక్కగా కూర్చున్న సభ ఎక్కడ లేదు. టైం అయిపోతున్నా సరే నలుగురు వక్తలు చెప్పినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. ఏదో అభిస్తూ మాట్లాంటారు తప్ప ఇలాంటి సభలు సహోదరంగా ఎందుకు మీరు చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళనే కాదు నాకు కూడా ఒళ్ళు పులకరించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 125 సంవత్సరాల క్రితం పుట్టిన వ్యక్తి ఎవరి గురించి అండి? మన తల్లిదండ్రులు చనిపోతేనే మన వ్యక్తులు, మనలో ఉన్న వ్యక్తులు చనిపోతేనే మర్చిపోయే రోజులు. 125 సంవత్సరాల క్రితం పుట్టిన వ్యక్తిని ఈరోజు ప్రపంచం గుర్తు చేసుకుంటుందంటే ఎంత గొప్ప వ్యక్తి అనేది ఈరోజు మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన ఆలోచన విధానాలు చాలా మంది మాట్లాడుతూ మా దళిత నాయకుడు అంటారు. నేనంతా తొలగించమని చెప్తాను. ఈరోజు ఈ ప్రపంచానికి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వెనకబడిన పనులలో మీ పనులు మీరు చేసుకునే విధంగా ఒక ఎమ్మెల్యే దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టిలో పెట్టడానికి కానీ మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని నూతనంగా ఏర్పాటు చేస్తున్న కమిటీని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా మరొకసారి అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రోజున భద్ర మాస్టర్ చాలా సమస్యలు చెప్పారు. నేను గతంలో ఎమ్మెల్యే అయ్యాను, అప్పుడు కొత్త, ఎవరికీ తెలియకుండా ఎమ్మెల్యే అయిపోయాను, ఏమీ తెలియకుండా సడన్గా వచ్చాను ఎమ్మెల్యే అయిపోయాను. పాపం చాలామంది ఎంతోమంది ఎమ్మెల్యేలు కావాలని ఎన్నో సంవత్సరాలకు పార్టీలు ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ నేను ఎమ్మెల్యే అయిపోయాను. ఎమ్మెల్యే అయితే ప్రజలకు ఏం చేయాలని అన్నీ తెలుసుకుని అన్నీ చేసే టైంలోనే కొంతవరకు చేయగలం, కొంత ఇంకా చేసే టైంలోనే మళ్ళీ అధికారం కోల్పోవడం జరిగింది. అప్పుడు అన్నీ చూస్తాను నేను అభివృద్ధి చేస్తున్నప్పుడు. ఆ టైంలో ఎదురైన సమస్యలు, ప్రజల్లో ఉన్న ఆలోచన విధానాలు అన్నీ కూడా నెమరు వేసుకున్నాను. ఈ కార్యక్రమంలో ఏల్చూరి పాపారావు, అసిస్టెంట్ కమిషనర్ గోవిందస్వామి, తెలుగుదేశం ప్రచార కార్యదర్శి సుంకర తిరుమల కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించారు. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు సమాజ స్థాపనకు చేసిన కృషి మరువలేనిదని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆ రోజుల్లో ఆయన తీసుకున్న చర్యలు కానీ, ఆయనకు తోడు వితంతు పునర్వివాహమే కానివ్వండి, అలాగే ఆయన భార్య ఎవరైతే శ్రీమతి కందుకూరి రాజలక్ష్మి గారు ఉన్నారో ఆవిడ ఈయనకు తోడ్పాటును అందించి ఆ రోజున ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి ఆస్తిపరులైన ఆవిడ ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా పూర్తి సహాయ సహకారాలు అందించిన ఆ తల్లిని కూడా ఇవాళ మనం అందరూ గుర్తు చేసుకోవాలా. ఎందుకంటే ఈనాడు ఇక్కడ మనం ఇతగారిని సమాజాన్ని పేరు పెట్టుకుని ఏదైతే ఇది ఉందో, ఇవాళ ఇంతమంది పిల్లలు చదవడానికి కానీ ఇటువంటి కార్యక్రమాలు జరగడానికి కానీ నిరంతరంగా కూడా విద్యా వ్యాప్తికి ఆయన చేస్తున్న కృషికి మరింత తోడ్పాటు మేము అందించి ఈ ఇతర సమాజాన్ని పూర్తి స్థాయిలో సంస్థని ఏ విధంగా అయితే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉందో, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇవాళ దీన్ని ఒక కరపత్నం కింద ఉంది, కానీ దాని నుంచి వచ్చే నిధులు కానీ విధులు ఏమీ లేవు. కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాను నేను. మంత్రి గారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించి ఈ విద్యా సంస్థలన్నింటినీ కూడా మనం
ఒక మోడల్ ఇన్స్టిట్యూషన్స్ తయారు చేసే విధంగా కూడా చేయడానికి ఈ నెలాఖరు లోపల ఒక కమిటీ, హై లెవెల్ కమిటీ మీటింగ్ ఒకటి జరుగుతుంది రాజమండ్రిలో. తప్పకుండా రానున్న రోజుల్లో ఒక నాణ్యతతో కూడిన విద్య, సౌకర్యవంతమైన విద్య ఈ ఆడపిల్లలు కానివ్వండి, ఇక్కడ ఎస్కేవిటీ స్కూల్లో చదువుతున్నారు కానీ ఇక్కడ ఎస్కేవిటీ కాలేజీలో కానీ చదువుతున్న పిల్లలందరికీ కూడా రానున్న కాలంలో ఇంగ్లీష్ మీడియం కూడా వేరే విధంగా కూడా తీసుకొచ్చే విధంగా కూడా ప్రభుత్వం తరపు నుంచి, టీటీడీ నుంచి కూడా మేము నా ప్రయత్నం చేస్తా ఉన్నాం. స్థానిక కందుకూరి విద్యా సంస్థల ఆవరణలోని కందుకూరి దంపతుల సమాధుల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దార్వాడ రామకృష్ణ, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, వాసంశెట్టి గంగాధర్రావు, కార్పొరేటర్ రేలంగి శ్రీదేవి, నగర పార్టీ అధ్యక్షులు బొమ్ముల దత్తు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించిన విధి విధానాలను కలెక్టర్ అరుణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 2 కోట్ల పని దినాలను కల్పించే లక్ష్యంతో అన్ని మండలాలలో పెద్ద ఎత్తున పనులు గుర్తించి చేపట్టాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని కోర్టు హాలులో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద ఎన్ని పనులను చేయగలిగితే, కూలీలకు ఎంత ఉపాధి కల్పించగలిగితే అంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. మెట్ట గిరిజన ప్రాంతాలలో 400 గ్రామాలను గుర్తించామని, ప్రతి గ్రామంలో 50 పంట కుంటలు వంతున సుమారు 20,000 పంట కుంటలకు ఉపాధి హామీ పథకంలో త్రవ్వించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. April, Maredamillo, we are having a meeting with all sarpanches of 11 mandals. Basically, NREGS లో CC రోడ్లు కానీ లేదంటే ఇతర సామాజిక భవనాలు మనం టేకప్ చేయాలంటే సర్పంచెస్ హావ్ టు ప్లే వెరీ యాక్టివ్ రోల్, బీయింగ్ ది హెడ్ ఆఫ్ ద గ్రామ పంచాయత్ గ్రామ సభ కన్వీన్ చేయడము, తీర్మానాలు తీసుకోవడం. కాబట్టి వాళ్ళని కూడా టు బ్రింగ్ దెమ్ ఆన్ బోర్డ్ మనం ఈ మీటింగ్ వెన్స్డే నాడు పెడుతున్నాము. దట్ డిపిఓ విల్ బి కోఆర్డినేటింగ్ దట్ మీటింగ్. వీటితో పాటు అక్రాస్ ది డిస్ట్రిక్ట్ ఈరోజు ఎన్ఆర్ఈజిఎస్ని మనము చాలా యాక్టివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వేస్ట్ చేయడానికి సిద్ధంగా లేరు అనేటటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది ఆనరబుల్ సీఎం నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఆయన మనకి ఇచ్చిన టార్గెట్ చాలా క్లియర్గా ఇచ్చాడు. మనకు అప్లైడ్ మండలాలు ప్లస్ ఏజెన్సీ మండలాలు కలిపి ఎన్నైతే ఉన్నాయో ఒక్కొక్క గ్రామానికి 50 పాయింట్స్కి తక్కువ కాకుండా మీరు టేకప్ చేయాలి. దిస్ ఇస్ ది టార్గెట్ గివెన్. సో మనకి 11 మండలాల్లో దాదాపు ఒక 200 గ్రామాలు ఉన్నాయి. అలాగే అప్లాండ్ మండలాల్లో ఇంకొక 200 గ్రామాలు ఉన్నాయి. కలిపి ఒక 400 గ్రామాల్లో అట్ ద రేట్ ఆఫ్ 50 అంటే నాట్ లెస్ దాన్ 20,000 ఫార్మ్ పాయింట్స్ మనం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వాలి. ఇది బాధ్యత నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఎందుకంటే పిహెచ్ఓ ఉన్నారు రంపచోడవరం, అలాగే ఏడి హార్టికల్చర్ రాజమండ్రి ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా జీడి క్యాజువల్ గార్డెన్ అలాగే మ్యాంగో గార్డెన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రైతులని కాంటాక్ట్ చేసి ఈ ఫామ్ పాండ్కు ఉన్నటువంటి ఉపయోగాన్ని వాళ్ళకి సెన్సిటైజ్ చేసి వాళ్ళతో వాళ్ళ కేసెస్ అన్నీ కూడా గ్రామ పంచాయతీ అక్కడ ఉన్న ఫీల్డ్ ఎస్టేట్కి ఇచ్చి గ్రామ సభలో అప్రూవ్ చేయించి నెక్స్ట్ 1 వీక్లో వీళ్ళందరికీ కూడా మనం ఎస్టిమేట్. హ్యాపీ స్కూల్ పేరిట పెడపర్తిలో ప్రభుత్వ పాఠశాలలను రోటరీ క్లబ్ అధ్యక్షులు ఎం శ్రీనివాసరెడ్డి దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మండపేట రోటరీ క్లబ్ వారు ఈ గ్రామంలోని స్కూల్ ని దత్తత తీసుకుని వారు చాలా మంచి పని చేశారని, ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలని వారిని కోరారు. 10,000-15,000 క్లబ్లు మొత్తం దేశాల్లో అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. అన్ని దేశాల్లోనూ మన రోటరీ సంస్థ పల్స్ పోలియో గురించి, తర్వాత అక్షరాస్యత గురించి అనేక కార్యక్రమాలు చేపట్టి వరల్డ్ మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద పల్స్ పోలియో ఒక కేసు కూడా లేకుండా నిర్మూలించే కారణం కూడా మా రోటరీ సంస్థ. ఆ సంస్థకి నేను ప్రెసిడెంట్గా ఉండటం నా అదృష్టం. ఈ ప్రెసిడెంట్గా నేను ఈ సంవత్సరం చేసిన కార్యక్రమాల్లో భాగంగా నాకు ఈ సంవత్సరం ఒక అంతర్జాతీయ గుర్తింపు కూడా మా రోటరీ సంస్థ ద్వారా నాకు వచ్చింది. మంచి అధునాతనంగా తీర్చిదిద్ది పిల్లలకి అర్థమయ్యే రీతిలో
టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ని వారు పెయింట్ రూపంలో డ్రా చేసి ఈ పాఠశాలని పూర్తిగా అభివృద్ధి పరిచి సుమారు 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. రోటరీ క్లబ్ విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది పోలియో నిర్మూలన. మరి గతంలో ఎంతోమంది పోలియో బారిన పడి ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి ఇవాళ పోలియో పూర్తిగా నిర్మూలించబడింది అంటే అందులో రోటరీ క్లబ్ పోషించిన పాత్ర ఎంతైనా ఉందని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ సెల్ నూతన కమిషనర్ కారం శివాజీ అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం అనంతరం స్వామివారి ఆశీస్సులు అందజేశారు. కారం శివాజీ చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ చంద్రబాబు కుటుంబం పేరున ప్రత్యేక పూజలు చేయించారు. ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ సమావేశాలు ఏర్పాటు చేసి అందులో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులని భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటాను. మరి ముఖ్యంగా ఏదైతే దొంగ సర్టిఫికేట్తో ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాను. మరి రిజర్వేషన్లు అన్నింటిలో కూడా సక్రమంగా అమలయ్యేటట్టు కూడా చర్యలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా దళితులకు వచ్చిన భూములన్నింటినీ కూడా అన్యాక్రాంతమైన చాలామంది దళారులు దళితుల భూములను దోచుకుంటున్నారు. ఆ భూములన్నీ కూడా దళితులందరికీ తిరిగిపించే విధంగా కమిషన్ పూర్తిగా చర్యలు తీసుకుంటున్నారు. రిజర్వేషన్ కల్పించే దిశగా మరి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కూడా మాట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే రాజధానిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున 15 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతి పార్క్ను ఏర్పాటు చేస్తూ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తూ దళితుల కోసం ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం ప్రకటిస్తున్నాం. రాష్ట్రంలో దళితులంతా కూడా దళిత గిరిజనులందరూ కూడా మరి రుణపడి ఉంటారని చెప్పేసి కూడా ముఖ్యంగా తెలియజేస్తాం. ఈ రోజున ఎన్టీఆర్ విద్యానిధి ద్వారా ఎంతో మందికి ఐఏఎస్ ఐపీఎస్ శిక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా మరి అంబేద్కర్ విద్యానిధి ద్వారా ఓవర్సీస్ పథకం అంబేద్కర్ విద్యానిధి ఓవర్సీస్ పథకం ద్వారా మరి సంవత్సరానికి 2,000 మందిని మరి విదేశాలకు పంపించి విద్యను అభ్యసించే 10 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఇటువంటి పథకాలన్నీ కూడా ఇస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏదైతే రుణాలు మంజూరు చేస్తున్నాయో బ్యాంకులన్నీ కూడా ఎస్సీలకు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఆ బ్యాంకులన్నింటితో కూడా త్వరలో సమావేశం పెట్టి మేనేజర్లు ఎవరైతే ఎస్సీని కించపరిచే విధంగా రుణాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి సమావేశం తెలియజేస్తారు. కాకినాడ ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాస్ మాట్లాడుతూ లబ్ధిదారులైన ప్రజల స్థిర చరాస్తులకు చెందిన విషయాలు నమోదులలో ఎంతో జాగ్రత్త అవసరమన్నారు. రెవెన్యూ రికార్డులలో దొర్లుతున్న తప్పుల వలన ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. అదేవిధంగా కేసుల సత్వర పరిష్కారంలో లోక్ అదాలత్ ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శిక్షకుడు గరికపాటి నమశివాయ, డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్కే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాంటి వస్తున్నటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటని కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఇది కాకుండా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఇది లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని 1987 సంవత్సరంలో ఒక చట్టం చేయబడింది. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నోట్ చేసుకుంటున్నారు అందరూ. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ చాలా ముఖ్యమైనది. మన న్యాయ చరిత్రలో కొన్ని సంవత్సరాల బట్టి పెండింగ్గా ఉన్నటువంటి కేసుల్ని పరిశీలించడానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడింది. వాళ్ళు చేసేటటువంటి పని పాటల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధగా మనం గమనించవచ్చు. నేను అంబేద్కర్ గారి జీవిత చరిత్ర గురించి చదువుతూ ఒక పుస్తకంలో నేను చదివాను. అంబేద్కర్ గారు ఒకసారి వేరే ఫారిన్ కంట్రీకి వెళ్ళొస్తూ ఒక వాళ్ళలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈయన ముందుగా వచ్చేసారు. ఆ వాళ్ళు ఈయనకి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు ఆ వాళ్ళు తీసుకొస్తున్నారట వేరే షిప్లో. అయితే దురదృష్టవశాత్తు వెనకాల వస్తున్నటువంటి ఓడ ప్రమాదానికి గురయ్యి అది మునిగిపోయి ఆ పుస్తకాలు 6,000 పుస్తకాలు ఇంచుమించుగా 6,000 బుక్స్, అవి రకరకాల బుక్స్ అవన్నీ కూడా ఆ నీటిలో మునిగిపోయి డ్యామేజ్ అయిపోయాయి. అయితే ఈయన దానికి చాలా మనస్తాపం చెంది అంబేద్కర్ గారు ఆయనకు ఉన్నటువంటి అప్పటికే 20,000 పుస్తకాల్లో ఈ 6,000 పుస్తకాలు కలిగితే 26,000 పుస్తకాలు ఆయన చనిపోయేసరికి ఆయన ఉండవలసి. తూర్పుగోదావరి జిల్లా గిరిజన ప్రాంత ఐటీడీఏ పరిధిలో గల ఉపాధ్యాయ ఉద్యోగాలకు స్థానిక గిరిజన అభ్యర్థుల నుండి గిరిజన సంక్షేమ శాఖ వారు దరఖాస్తులు కోరుతున్నారు.
స్థానిక రంపచోడవరం పిఎంఆర్సీ కార్యాలయం నందు ఈ గిరిజన ప్రత్యేక డిఎస్సి కొరకు దరఖాస్తులు చేయు అభ్యర్థులు అక్కడ సరైన సమాచారం లేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. సుమారు 150 కిలోమీటర్ల దూరం నుండి వచ్చిన విలీన మండలాల అభ్యర్థులు బాధలు చెప్పలేం. ఎండనుబడి వచ్చిన గిరిజన నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తులు ఇవ్వడంతో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో మహిళలు మరియు పురుషులు ఎండవేడికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. సమాజంలోని మూఢనమ్మకాలను పారద్రోలేందుకు వీరేశలింగం పంతులు చేసిన కృషి ఎనలేనిదని టీడీపీ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఆనాటి సమాజంలో ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలు ప్రధానంగా స్త్రీ స్వేచ్ఛను పూర్తిగా హరించి వేశాయని, ఆ మూఢనమ్మకాలను వ్యతిరేకంగా పోరాడారని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ప్రధానంగా సతీ సహగమనం, భర్త చనిపోయిన భార్య కూడా ఆ చితిలో పడి కాలే మంటలలో కాలిపోయేదని, అటువంటి సతీ సహగమనంకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. ఇందుకు ఆనాటి బ్రాహ్మణ వ్యవస్థనే పూర్తిగా ఎదిరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్త్రీల విద్యా వ్యాప్తి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేసిన మహా వ్యక్తి. ఆయన సర్వస్వాన్ని కూడా సమాజపరం చేసి ఈ రోజున రాజమహేంద్రవరంలో అనేక సంస్థలు నడవటానికి వేలాది మంది విద్యార్థులు వారు చదువుకోవడానికి అవకాశం కల్పించిన మహా వ్యక్తి. వారి ఘనంగా మనం నివాళులర్పిస్తున్నాం. ఆంధ్ర నాటక రంగానికి ఒక నాటకం అనే దాన్ని చూపించి ఆ నాటకం ద్వారా సమాజంలోని ఈతి బాధలన్నీ కూడా వెలికి చెప్పి దానికి ఒక విరుగుడిని చూపించిన వ్యక్తి వీరేశలింగం పంతులు గారు. ఈ ఆనందోద్యానవనం ఆయన స్మృతి చిహ్నంగా నిలిచింది. ఆ రోజున ఆయన చెన్నైలో మరణించిన ఆయన పేరుతోటి ఇక్కడ సమాధులు నిర్మించుకొని ఒక స్మృతివనాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మొన్న పుష్కరాలు కాక అంత ముందు పుష్కరాలకు కూడా ఇక్కడ ఒక మంచి ఉద్యానవనం రోజ్ గార్డెన్ ఒకటి ఏర్పాటు చేయాలని, ఆయనకున్న అన్ని ఆస్తులు కూడా ఆయన నివసించిన వీరేశలింగం గారి గృహాన్ని కానీ టౌన్ హాల్ కానీ ఇక్కడ విద్యా సంస్థలన్నీ కూడా పరిపుష్టం చేయాలన్న ఆలోచనలో మేము ఉన్నాం. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారితో, దేవాదాయ శాఖ మంత్రి గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది. అలాగే అసెంబ్లీలో కూడా చర్చించాం. దీని మీద ఈ విద్యా సంస్థలని గతంలో ఎయిడెడ్ పోస్టులు ఇచ్చి దీన్ని కాపాడాం. ఇవాళ ఎయిడెడ్ పోస్టులన్నీ కూడా అయిపోయినాయి, అందరూ రిటైర్ అయిపోయారు, పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. సెల్ఫ్ మేడ్ కావాలంటే ప్రభుత్వం యొక్క సహకారం కావాలి. ఇది ఎలా ఉన్నాయంటే ఈ దేవాదాయ సంస్థలు పెద్ద సంస్థలు అన్నవరము, టీటీడీఓ, శ్రీశైలము అలాంటి వాటికి ఆదాయం ఉన్న వాటికి పర్లేదు, కానీ దీనికి ఏమాత్రం కూడా ఆదాయం లేదు. ఈ సంస్థలకు ఎక్కడెక్కడ రూపాయి ఆదాయం లేదు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఉభయ గోదావరి జిల్లాలకు వరప్రదాయని అయిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని సూపరింటెండెంట్ వెంకటబుద్ధ తెలిపారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటబుద్ధ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో 1800 పడకలు ఉన్నాయని, 16 స్పెషాలిటీ విభాగాలలో వైద్యం చేస్తున్నామన్నారు. సూపర్ స్పెషాలిటీలు ఉన్న ఏకైక ఆసుపత్రి ఉభయ గోదావరి జిల్లాలలో ఇదొకటేనన్నారు. నిత్యం బ్లడ్ బ్యాంక్, సిటీ, ఎంఆర్ఐ, 24 గంటలు ల్యాబొరేటరీస్ ప్రజలకు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నందున ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మన కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉభయ గోదావరి జిల్లాలకి ఎంతో ప్రాముఖ్యత కలిగిన ముఖ్యమైనటువంటి ఆసుపత్రి. మనకి 1800 బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. దాదాపుగా 16 స్పెషాలిటీస్లో మనం వైద్యం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీస్ ఉన్నటువంటి ఏకైక హాస్పిటల్ ఈ 2 జిల్లాలకి ఇదే. న్యూరో సర్జరీ, న్యూరో మెడిసిన్, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ విభాగాలే కాకుండా మళ్ళా మనకు జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఈఎన్టీ, ఆప్థాల్మాలజీ, డెంటల్, సైకియాట్రీ, పల్మనాలజీ అన్ని విభాగాలు, ఆర్థోపెడిక్స్ ఇలాగా దాదాపుగా 16 విభాగాలు. ఒక నిత్యం రద్దీగా ఉండే బ్లడ్ బ్యాంకు, సిటీ, ఎంఆర్ఐ, 24 అవర్స్ ల్యాబొరేటరీ అన్నీ కూడా ఉన్నటువంటి ఏకైక ఆసుపత్రి ఈ 2 జిల్లాలకి కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ అని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాం. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఈ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఈ హెల్త్ స్టేటస్ మీద ప్రజలకి మెడికల్ సర్వీసెస్ని చేరువ చేయాలనే ఉద్దేశంతో అనేక పథకాలని చేపట్టింది. దాంట్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అంటే ముఖ్యంగా ఈ బిల్డింగ్స్ కానీ, వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ముఖ్యంగా రిపేర్ చేసి ఉండాలని చెప్పేసి భావించి
దీనికోసం ప్రత్యేకంగా ఏపీఎంఎస్ఐడిసిని స్ట్రెంథెన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మెడికల్ ఎక్విప్మెంట్ని రిపేర్ అండ్ మెయింటెనెన్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన సంస్థకి అప్పచెప్పడం జరిగింది. దానివలన ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ తాలూకు టెక్నీషియన్ ఉండి వాటిని పరిశీలించి వెంటనే బాగు చేసి స్పెషలిస్టులకి అందించే విధానాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చారు. మండపేటలో ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న గృహ సముదాయాలకు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేగుళ్ల మాట్లాడుతూ ప్రభుత్వం ఈ గృహాలకు 1,90,000 రూపాయలను కేటాయించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల గృహాలను పేదలకు అందించాలన్నది తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఎంఆర్ఓ, ఏఈ తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబం సొంత గృహం నిర్మించి గృహప్రవేశం చేయడం పేదవానికి ఒక కలగా ఉన్న ఈ సమయంలో రాష్ట్రం ఎన్నో ఆర్థిక కష్టాల్లో ఉన్న వెనుకడుగు వేయకుండా సొంత ఇంటి కలను సాకారం చేయాలనే దృక్పథంతో క్రీస్తుశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధనలో భాగంగా తమ సమాజ నిర్మాణం కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉందని తెలియజేస్తూ ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టాం. అదే ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం. నాయుడు గారు మరి ఎన్ఆర్ఈజీఎస్ పథకం ఉన్నటువంటి రెండవ కోణాన్ని కూడా బయటికి తీసి, అంటే ఈ పథకం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది, కానీ వాళ్లే పెట్టి వాళ్లే అమలు చేయలేదు రెండో కోణాన్ని. ఆ రెండో కోణం ఏంటంటే ఉపాధి హామీలో మనకి కూలి పనులు ఇస్తున్నారు. అది 60,000 ఇస్తే 40,000 తోటి రోడ్లు, డ్రైన్లు అన్నీ పెట్టుకోవచ్చు మనం. అది వాళ్ళు చేయలేదు. మొత్తం ఈ 7 ఏళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారు చేయలేదు, రోసయ్య గారు చేయలేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేయలేదు. దాన్ని పథకాన్ని బయటికి తీసి మరి ఈ సంవత్సరం మరి దాన్ని ప్రత్యేకించి ఇస్తే మళ్ళీ మనం పట్టించుకోవాలని మన పంచాయతీ నిధుల నుంచి కానీ మండలం నుంచి కానీ మీరు 100 రూపాయలు కట్టండి, నేను 100 రూపాయలు ఎన్ఆర్జీ ఇస్తానని చెప్పి టైఅప్ పెట్టి, అంటే మనకు కూడా బాధ్యత పెంచేలాగా పెట్టి మరి మన ద్వారపూడి గ్రామం నుంచి 35 లక్షలు తీర్మానం చేశారు. 76 లక్షల రూపాయలకి మరి మనకి ఇక్కడ మరి రోడ్లు, డ్రైన్లు మన పంచాయతీలో మరి ఈ ఒక్క పథకం ద్వారానే మరి మనం చేపట్టుకోవడం, చాలా మటుకి పనులు కూడా మనం పూర్తి చేసుకోవడం. ఎక్స్ప్రెస్ ఐబీఎం సంస్థకు సంబంధించిన ఇంటర్వ్యూలను కాకినాడ కలెక్టరేట్లో వికాసాలో నిర్వహించారు. వికాసాలో ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలలో ఎక్స్ప్రెస్ ఐబీఎం హెచ్ఆర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ బీఈ, బీటెక్ కు సంబంధించిన అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని, ఎంపికైన అభ్యర్థులకు బెంగళూరులో సంస్థ స్వంత ఖర్చుల మీద 45 రోజులు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. And we came here for a wonderful opportunity where we can provide employment and employability for this state and town. Before I'll take this further, I would like to give you a brief overview about our company. Manpower Group is a $22 billion company, and we have presence in more than 83 countries, and we are growing year-on-year basis in the leaps and bounces, where we are acquiring companies in all over the globe. Last year we acquired a company in Australia, and this year we have acquired a company in France as well. So before I would just give you a brief overview about how our company works. So we are divided into 3 pillars. One is Express IT, Express. వికాస పీడీ విఎన్ రావు మాట్లాడుతూ అత్యుత్తమ అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి సమగ్ర శిక్షణను ఇస్తారని, అర్హులైన అభ్యర్థులకు లెవెల్ 5 కంపెనీలలో ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. కనీసం 2 లక్షల రూపాయలు ప్రారంభ జీతం ఉంటుందని తెలిపారు. నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమని, కాకినాడలో మొదటిసారి వికాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఇవాళ ప్రత్యేకమైన అవకాశం ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఐటీ దగ్గర నుంచి మనకి అవకాశం వచ్చింది. ఇందులో క్లుప్తంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్. నేను కొంచెం దానికి వివరం చెప్తాను. ఈరోజు సెలెక్ట్ అయిన పిల్లలంతా కూడా 45 రోజుల పాటు బెంగళూరులో శిక్షణ పొందుతారు. ఈ శిక్షణ కాలంలో 2 స్టార్ అకామిడేషన్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి హైలీ టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట. ఈ ట్రైనింగ్ అంతా పూర్తిగా ఉచితం. అకామిడేషను, ఫుడ్ అన్నీ కూడా కంపెనీ చూసుకుంటుంది. ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాక వాళ్ళు పేరు చెప్పడానికి ఇష్టపడటం లేదు, కానీ వాళ్ళు ఇంటర్నల్గా మాకు సజెస్ట్ చేసింది ఏంటంటే లెవెల్ 5 కంపెనీస్ అంటే ఐబిఎం ఇలాంటి కంపెనీల్లో వాళ్ళకి వెంటనే ప్లేస్మెంట్ దొరుకుతుంది, వాళ్ళ ద్వారా ఏర్పాటు అవుతుంది.
కనీసం 2 లక్షల రూపాయలు జీతం దగ్గర నుంచి సంవత్సరానికి వాళ్ళు ప్రారంభ వేతనంగా పొందొచ్చు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మొట్టమొదటిసారి మన కాకినాడకి తీసుకొచ్చాం. ఇది వాళ్ళు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక మల్టీనేషనల్ కంపెనీ. దీన్ని తప్పనిసరిగా ఈ అవకాశాన్ని మన వాళ్ళు వినియోగించుకోవాలి. అలాగే నేను ఈ కంపెనీని రిక్వెస్ట్ చేస్తుందంటే తరచూ ఇక్కడికి వచ్చి ఎక్కువ కాలం ఎక్కువ పిల్లల్ని తీసుకుంటే కనుక ఈస్ట్ గోదావరి పిల్లలకి మంచి అవకాశాలు వస్తాయని చెప్పి నేను వాళ్ళని కోరాను. వాళ్ళు కూడా అంగీకరించారు. సతీ సహగమనాన్ని హిందూ సమాజం నుండి పారద్రోలిన గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి పంతులు అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు కొనియాడారు. స్త్రీ పురుషులిద్దరూ సమానమేనని, స్త్రీని తక్కువగా చూడటం మానుకోవాలని, హిందూ ఛాందసవాదులకు వ్యతిరేకంగా పోరాడి సతీ సహగమనాన్ని పారద్రోలిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులని ఆదిరెడ్డి పేర్కొన్నారు. స్త్రీ గౌరవంగా బ్రతకాలంటే చదువు అవసరమని, స్త్రీ కోసం పాఠశాలలు ఏర్పాటు చేయడంతో వితంతు వివాహాలు చేశారని, భర్త చనిపోయిన స్త్రీ మరో వివాహం ఎందుకు చేసుకోకూడదు అంటూ ఆనాటి హిందూ మతోన్మాదులను ధైర్యంగా ఎదిరించి వితంతువు వివాహాలు చేశారని ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. వీరేశలింగం పంతులు గారు అనేటప్పటికీ ఆయన ఒక సంఘ సంస్కర్త, ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక ఉద్దేశాలు ఉన్నటువంటి మహామనీషి వీరేశలింగం పంతులు గారు. ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టిన ఆయన ఆనాటి ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి దురాగతాలని వాటి నుంచి ప్రజలను రక్షించాలనే ఒక భావంతో ఆయన ఏ విషయమైనా సరే ఒక నాటక రూపంలోనే మనం ప్రదర్శన చేస్తే ఆ సమాజంలో రుగ్మతల్ని నాటకం ద్వారానే తెలియపరుస్తూ ఈ సమాజానికి పరిష్కారం కూడా ఆ నాటకం ద్వారానే తెలియజేస్తే ప్రజల్లో ఒక మార్పు వస్తుందని మొట్టమొదటి నాటక రచన ఆయన యొక్క కాలంలోంచే ఊపిరి పోసుకుందనే విషయాన్ని మనం గుర్తించాలి. ముఖ్యంగా ఈ సమాజంలో అందరూ చదువుకుంటేనే ఈ సమాజం బాగుపడుతుంది. అలాగే ముఖ్యంగా మహిళలు చాలా అణచివేతకు గురవుతున్నారు. మహిళల పట్ల మనం చాలా ఒక విధమైనటువంటి వాళ్ళకి ఒక రక్షణ కలిగించే విధంగా మనం చెయ్యాలి. వాళ్ళకి మహిళలకు కూడా మంచి విద్యను అభ్యసించేట్టుగా చెయ్యాలి. ఈ సమాజంలో మహిళలకు గుర్తింపు ఉండాలి అని ముఖ్యంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మా రాజ్యలక్ష్మమ్మ గారి పేరున మహిళా కళాశాల, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, అలాగే వితంతు వివాహాల్ని కూడా జరిపించి ఈ సంఘ సంస్కర్తగా పేరు పొందినటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన ఉన్నటువంటి ఆస్తులు ఆయన నాటకాలు వేసి, నాటకాల రచనలు చేసి, కష్టచోషణలు చెప్పి సంపాదించిన డబ్బుతో ఆస్తులు పోగొట్టి ఇతగాడి సమాజానికి రాసి తద్వారా విద్యా సంస్థలను నెలకొల్పి ఈ సమాజానికి సేవ చేస్తే ఈ రోజున ఆ విద్యా సంస్థలు అన్నీ కూడా మూతబడిపోయి ఆయన యొక్క స్మృతులు మొత్తం రాజమహేంద్రవరంలో లేకుండా పోయే పరిస్థితి వస్తుందా అన్నటువంటి భావం కలుగుతుంది. మండపేట నుండి కాకినాడ వెళ్లే మెయిన్ రహదారి నిర్వహణ లోపంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిలయన్స్ కంపెనీ వారు కేబుల్ నిమిత్తం తీసిన గోతులను సరిచేయకపోవడంతో తరచూ ప్రమాదాలు వస్తున్నాయని, R&B అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. దీనిపై గ్రామ నీటి సంఘ ఉపాధ్యక్షుడు సత్యనాగిరెడ్డి మాట్లాడుతూ R&B అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని కోరారు. ఈ పెడపర్తి కెనాల్ రోడ్డు మామూలుగా అక్కడ వంతుని కాడ బాగా పల్లం అయిపోయింది. ఆ పల్లం వెంటనే తీయించేసి కాంక్రీట్ వేస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ R&B వారికి విజ్ఞప్తి చేస్తూ ఇది వెంటనే మీరు చర్య తీసుకోవాలని కోరుతున్నాం. రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయి. అది ప్రజలేమో మా దగ్గరికి వచ్చి గోలెడుతున్నారు, అది ఏదో చేయాలని, అది మీరు వెంటనే చేస్తారని R&B వాళ్ళని కోరుతున్నాము. అనపర్తి మండలం పెడపర్తి గ్రామంలో అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పలు అభివృద్ధి పనులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి అభివృద్ధి పనులకు గ్రామ ప్రజల సహకారం ఇంకా కావాలని కోరారు. ఇంకుడుగుంటలు, భూగర్భ జలాల పరిరక్షణపై మాట్లాడుతూ ఇది ప్రభుత్వ కార్యక్రమం కాకుండా వ్యక్తులు గాని, సేవా సంస్థలు గాని ఈ సమస్యలపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దొరబాబు, రోటరీ క్లబ్ అధ్యక్షులు ఎం శ్రీనివాసరెడ్డి, మండల పరిషత్ అధ్యక్షులు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూగర్భ జలాలను పరిరక్షించాలి. భూగర్భ జలాలను పరిరక్షించినట్టయితే రాబోయే తరాలకి మనం నీటిని అందజేసిన వాళ్ళు అవుతామనే ఆలోచనతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది.
ఇది ఏదో ప్రభుత్వ కార్యక్రమం అనే కాకుండా సేవా సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఈ కార్యక్రమాలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈనాడు పత్రిక, ఈటీవీ కూడా ఈ కార్యక్రమం పైన దృష్టి సారించడం జరిగింది. ఈ ఇంకుడు గుంతల్ని తవ్వే విధంగా ప్రజలను ప్రోత్సహించడంలో ఇవాళ ఈనాడు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ లాంటి సేవా సంస్థలు కానీ ఇతరతర సేవా సంస్థలు కానీ ఈ విషయాలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాబోయే రోజుల్లో మనం తీవ్రమైన నీటి కొరత ఎదుర్కోబోయే పరిస్థితి ఎదుర్కొంటున్నాం. ఈ సంవత్సరమే చూసాం మనం గోదావరిలో ఏ విధమైన పరిస్థితి ఎదుర్కొన్నామో. మనకి నీటి పొదుపుని ఈ సంవత్సరం గోదావరి నేర్పింది అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం మనం రెండవ పంటకు సంబంధించి 140 నుంచి 150 టీఎంసీలు నీటిని వాడేవాళ్ళం. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తీసుకోవలసిన చర్యలకు సంబంధించిన అవగాహన సదస్సును పిఠాపురంలో నిర్వహించారు. అగ్నిమాపక వారోత్సవాలు స్థానిక ఆదర్శ విద్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏడీఎఫ్ టి ధర్మారావు, పిఠాపురం అగ్నిమాపక దళ అధికారి డి రాజేంద్ర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎటువంటి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి అనే అంశంపై విద్యార్థులకు ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. కాకినాడ రూరల్ రాజుల తూరంగిలో దాతల సహకారంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలుగుదేశం నాయకులు ప్రసాద్ శర్మ తెలియజేశారు. రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని తెలుగుదేశం నాయకులు ప్రసాద్ శర్మ తెలిపారు. దాతల సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ క్రమంలో పిల్లలకు పౌష్టికాహారం అందించే సదుద్దేశంతో డ్రై ఫ్రూట్స్ ను పిల్లలందరికీ అందిస్తున్నామని తెలిపారు. మంచి స్వభావప్రాయం కలిగిన మాస్టర్లు, మరి మా చిన్నతనంలో మాస్టర్ ఉన్నారంటే మీరు ఆడుకుంటారా, మీరు చేసుకుంటారా అని చెప్పేసి ఆయన పని ఆయన చూస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న మాస్టర్ వాళ్ళకి కాదు, ప్రతి ఒక్క విద్యార్థిని కూడా పట్టించుకొని దాతల దగ్గరికి తామే వెళ్ళి మరి ఎన్నో సహకారం తెచ్చే పిల్లల కోసమే ప్రతి నిత్యం కూడా కృషి చేస్తున్నారు. అలాగే రిలయన్స్ వారి సహకారంతో జరిగింది. అలాగే రిలయన్స్ వారు స్కూల్స్కి అన్నింటిలో కూడా మరి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తారు. అలాగే జిల్లా పరిషత్తులోని భోజనాలశాల వాళ్ళు కట్టించారు. ప్రహారీ కూడా వాళ్ళే నియమిస్తారని కూడా అన్నారు. అలాగే రిలయన్స్ వారు మరి ముందుకు వచ్చి మరి ఎన్నో సకల విద్యార్థులకి చేతులు ఉన్నారు. రిలయన్స్ వారికి ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఘనంగా వీరేశలింగం పంతులు వేడుకలు, రాజమహేంద్రవరంలో పలువురు ప్రముఖుల నివాళి. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జగజ్జీవన్ రావు అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో వనమాడి ఉద్బోధ. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యం, ఎస్ఎల్టీతో సూపరింటెండెంట్ డాక్టర్ బుద్ధా వెల్లడి. స్వచ్ఛంద సంస్థలు గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలి, ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.